మరణం మానవ జీవితంలో ఎదురయ్యే చివరి అనుభవం. మరణం తర్వాత మానవునికి ఏం జరుగుతుందో తెలియదు. తెలుసుకోవాలని ఆయా శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మరణం లేదా చావు అనేది ప్రతి జీవికి సంక్రమించేదే. అయితే మనిషి మరణం వెనుక గల రహస్యాన్ని ఛేదించడానికి పరిశోధకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ న్యూరో సైంటిస్ట్ అయినటువంటి జీమో బోర్జిగన్ మరణపు అంచులలో ఉన్న మనిషి యొక్క మెదడులో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులను ఆయా పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. పరిశోధనల తర్వాత తనకు మరణంలో గల కొంత సమాచారం దొరికిందని తెలిపారు. అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా జీమో బోర్జిగన్ తన 10 సంవత్సరాల పరిశోధనలో కొత్త విషయాలు మరణం గురించి తెలుసుకున్నారు. మాలిక్యులర్ ఇంటిగ్రేటివ్ ఫిజియాలజీ అండ్ న్యూరాలజీ పరిశోధనలో భాగంగా ఎలుకలపై చేస్తున్న ప్రయోగాలలో వాటికి సర్జరీ చేస్తూ ఉంటుండగా అనగా శస్త్రచికిత్స చేస్తూ ఉంటుండగా 2 ఎలుకలు చనిపోయాయి. చనిపోతున్న ఎలుకలపై 2015 సంవత్సరంలో వాటి మెదడుపై పరిశీలన చేయగా మెదడులో స్రవించే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనగా మెదడులో స్రవించే రసాయనాలు, అందులో ప్రాముఖ్యమైనవి సెరోటోనిన్ అనే రసాయనం ఎలుక యొక్క మెదడు ఎక్కువ మోతాదులో విడుదలైందని జీమో కనుగొన్నారు. ఈ రసాయనం మనిషికి గొప్ప అనుభూతిని కలిగినప్పుడు ఎక్కువగా స్రవిస్తుందని చెప్పారు. అంటే చనిపోయే వ్యక్తి గుండె ఆగినప్పుడు మెదడు మాత్రం ఎక్కువగా ప్రేరేపించబడి చివరి క్షణాల్లో ప్రేమించే వ్యక్తులు, సందర్భాలు, అనుభవాలు కళ్ళ ముందు కనబడడం లేదా ఇంకేదో గొప్ప అనుభూతి పొందుతాడని ప్రొఫెసర్ జీమో అభిప్రాయపడ్డారు. అలాగే గుండు కొట్టుకోవడం ఆగడం అంటే కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే మనిషి మెదడు పనితనం ఆగిపోదు. రక్తంలో కరిగి ఉన్న ఆక్సిజన్ మెదడుకు అందుతున్నంతసేపు మెదడు పనిచేస్తూనే ఉంటుంది. క్రమేపీ ఆక్సిజన్ లెవెల్స్ రక్తంలో తగ్గడంతో కొంత మెదడు సుప్తావస్థలోకి జారుకుంటుంది. అంటే అంత తేలిగ్గా మెదడు మరణాన్ని అంగీకరించదు. కారణం అలాంటి పరిస్థితుల్లో మెదడు ఎన్నోసార్లు అనుభవించి ఉంటుంది. ఈ లోపలే తిరిగి గుండెను పని చేయించగలిగితే, అంటే గుండె ఆగిన 5 నుండి 10 నిమిషాల లోపు తిరిగి ఆక్సిజన్ లెవెల్స్ని పునరుద్ధరింప చేస్తే తిరిగి మెదడు పనిచేయడానికి వీలు కలుగుతుంది. లేకపోతే మెదడు మరణానికి లొంగక తప్పదు. 2023లో ప్రచురించిన ఆ ప్రయోగ ఫలితాల్లో సెరోటోనిన్ అనే రసాయనం సామాన్యంగా స్రవించేదానికన్నా మరణం సంభవిస్తున్న సమయంలో 60 రెట్లు ఎక్కువగా స్రవిస్తుందని జీమో కనుగొన్నారు. ఫీల్ గుడ్ అనుభూతిని కలిగించే, అంటే గొప్ప ఆనందాన్ని కలిగించే డోపమైన్ ఆ సమయంలో 40 నుండి 60 రెట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని గ్రహించారు. నోర్ఫైన్ప్రైన్ అనే రసాయనం 100 రెట్లు ఎక్కువగా మరణం సమయంలో స్రవించినట్లుగా గమనించారు. అంటే మరణం అంచులకు వెళ్ళిన వ్యక్తులు గొప్ప కాంతిని చూశామని, తమ శరీరం తేలికగా మారి గాల్లో తేలినట్లుందని, జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన వ్యక్తులు, సందర్భాలు కళ్ళ ముందు కనిపించాయని ఆయా వ్యక్తులపై చేసిన పరిశోధనలో తేలిందని జీమో తెలియజేశారు. అంటే మరణపు అనుభవంలో ఏదో తెలియని అద్భుతం దాగి ఉంది అని జీమో తెలియజేస్తున్నారు. బైబిల్లో స్టెఫెను భక్తుని అనుభవం గుర్తుకు వస్తుంది. తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు తాను మాత్రం అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు అన్నట్లుగా సింహాసనం నుండి లేచిన ఆహ్వానిస్తున్న ప్రభువుని స్టెఫెన్ చూచాడు. ప్రతివాని మరణమునకు ముందు మెదడులో కలిగే అనుభూతి, కళ్ళ ముందు కనబడే మిక్కుటమైన కాంతి బహుశా విశ్వాసులకు దేవుని మహిమను చూచే భాగ్యం అయ్యుండవచ్చు. అందుకే ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నీ మరణం నీకు తెలియదు గనక నీవు ఆత్మీయంగా సిద్ధపడి చివరి దశలో దేవుని మహిమను చూస్తూ శాశ్వత మహిమలోనికి వెళ్ళిపోతే ఎంత మేలు. మీరు క్రీస్తు ప్రేమను ఎరగని వారలైతే, అనగా యేసుక్రీస్తు వారిని గురించి మీకు తెలియకపోతే మీకు ఒక శుభవార్త. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి చనిపోతే చనిపోయిన తర్వాత కూడా దేవునితో కలిసి జీవించే గొప్ప అవకాశం దొరుకుతుంది. యేసుక్రీస్తును తిరస్కరిస్తే చచ్చిన తర్వాత కూడా మరలా చావవలసి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభువు మీ ఆత్మలను రక్షించునుగాక. ఆమేన్.